జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ బార్లో ఏం చేసిందో తెలుసా? ఇంటర్వ్యూని బార్లో సెట్ చేసింది. అందరూ బార్కి తాగడానికి వెళ్తారు, కానీ అందుకు విరుద్ధంగా బార్లో ఇంటర్వ్యూ నిర్వహించి కాకరేపింది అనసూయ గారు. వీళ్ళకి ఎక్కడ ఇంటర్వ్యూ చేయడానికి ప్లేస్ లేనట్లుగా బార్లో ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది అనసూయ. ఇంతకీ అనసూయ గారు ఇంటర్వ్యూ చేసింది ఎవరినో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ని. బార్లో ఇంటర్వ్యూ చేయడానికి కారణం కరెక్ట్గా తెలియకపోయినా బార్లో ఇంటర్వ్యూలు చేయొచ్చు అని అనసూయ గారు నిరూపించారు. అయితే అసలు విషయానికి వస్తే ప్రముఖ టెలివిజన్కు సంబంధించిన మస్తీ అనే ప్రోగ్రాం కోసం బార్లో ఇంటర్వ్యూ చేసింది అనసూయ గారు. అనసూయ ఏం చేసినా కొత్తగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ విషయం ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తుందండి. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.